టాలీవుడ్ను కొద్ది రోజులుగా కుదిపేస్తున్న పర్సంటేజీ సమస్య ఇంకా సమసిపోలేదు. ఫిలిం ఛాంబర్లో పరిశ్రమ వర్గాల సమావేశం తర్వాత పర్సంటేజీ సిస్టంపై ఎగ్జిబిటర్స్ కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపించారు. పర్సంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు 2 నెలల్లో నివేదిక రానుందని తెలిసి పెద్ది రిలీజ్కు లైన్ క్లియర్ అనుకున్నారంతా. కానీ పెద్దికి పెద్ద షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ఎగ్జిబిటర్స్. పర్సంటేజీకి ఒప్పుకోకపోతే పెద్దిని సింగిల్ స్క్రీన్స్లో ప్రదర్శించేదే లేదు అంటున్నారు. సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజీ విధానంపై పట్టు వీడటం లేదు ఎగ్జిబిటర్లు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి పర్సంటేజీ సమస్యను కొలిక్కి తీసుకొచ్చేందుకు ఇటీవల ఫిలిం ఛాంబర్ సమావేశంలో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2 నెలల్లో ఎగ్జిబిటర్ల సమస్యలపై ఈ కమిటీ నివేదిక అందించనుంది. ఆ తరువాత నివేదిక ఆధారంగా నిర్మాతలు పర్సంటేజీపై నిర్ణయానికొస్తారని, పెద్ద రిలీజ్ కు ఎలాంటి అడ్డంకులు ఉండవని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఛాంబర్ లో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ కి మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయడానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారు అనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. సింగిల్ స్క్రీన్స్ లో పర్సంటేజీ అమలు డిమాండ్ అనేది ఇప్పుడు పుట్టుకొచ్చిన సమస్య కాదు, గత కొన్నేళ్లుగా నలుగుతోంది. ప్రతిసారి సమస్య పరిష్కారం అవుతుందని ఎగ్జిబిటర్లు నమ్మకం పెట్టుకోవడం సమస్యగానే మిగిలిపోవడంతో ఈసారి మాత్రం పర్సంటేజీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటున్నారు. పెద్ద నుంచే పర్సంటేజీ అమలు పట్టుబడుతున్నారు ఎగ్జిబిటర్లు. నిర్మాతలు రెంటల్ ప్లస్ 7.5% పర్సంటేజీ ఇస్తామని చెబుతున్నారు. ఇందుకు ఎగ్జిబిటర్లు ససేమిరా అంటున్నారు. మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్లే తమకు ఎంతో కొంత పర్సంటేజీ కావాలి అని పట్టుబడుతున్నారు. దీంతో పెద్ద నిర్మాతలు ఒకవేళ సింగిల్ స్క్రీన్స్ లో పెద్ద విడుదల కాకపోతే వచ్చే నష్టంపై అప్పుడే అంచనాలు వేస్తున్నారు. పెద్ద విడుదల సమయం వరకు పర్సంటేజీ విధానంపై ఎగ్జిబిటర్లు వెనక్కి తగ్గకపోతే, సింగిల్ స్క్రీన్స్ లో పెద్ద విడుదల కాకపోతే నిర్మాతలకు దాదాపు 30 కోట్లు నష్టం రానుందని ఇదే విషయాన్ని హీరో రామ్ చరణ్ కు వివరించారు నిర్మాతలు. రామ్ చరణ్ కూడా నిర్మాతల శ్రేయస్సు కోసం వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన మద్దతు ఉంటుందని తెలిపినట్లు సమాచారం. మొత్తంగా పర్సంటేజీ సెగ పెద్దికి గట్టిగానే తగిలే అవకాశాలున్నాయి. ఇదే సమస్యపై శనివారం ఫిలిం ఛాంబర్లో మరోసారి ఎగ్జిబిటర్లు సమావేశం కానున్నారు. పర్సంటేజీపై మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.